నమస్తే అండ్ వెల్కమ్ టు ఎన్కౌంటర్ న్యూస్ అనాలిసిస్. ఈరోజు ఆంధ్రజ్యోతి, సాక్షి పత్రికలో వచ్చిన ప్రధాన వార్తలు, వాటి వెనకున్న అసలు ఉద్దేశాలు తెలుసుకునే ప్రయత్నం ఈ వీడియోలో చేద్దాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా రిక్వెస్ట్, వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, ఇంకా 10 మందికి షేర్ చేయండి. ఇక లేట్ చేయకుండా అనాలిసిస్లోకి వెళ్ళిపోతే, ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే. ఈ బర్త్డే సందర్భంగా ఆయనకి చాలామంది జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఉండొచ్చు, కానీ అలా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్న ఒక వీడియో కూడా వైరల్ అవ్వటం, దాని వెనకున్న అసలు వాస్తవాలు బయటకు రావటం, అది కూడా ట్రోలింగ్కి గురవటం అంటే ఇక మరి ఆయనకే పరిపాటి అయింది, ఇక ఆ పార్టీకే పరిపాటి అయింది. ఇక దీంతో పాటుగా సాక్షిలో ఎలివేషన్ ఏ మేరకు ఇవ్వటానికి ప్రయత్నం చేశారంటే, ముందుగా ఖచ్చితంగా ఇలాంటివన్నీ గమనించి తీరాల్సిందే. అదో చరిత్ర. వైఎస్ జగన్ పాలన గుర్తు చేసుకుంటున్న జనం, విప్లవాత్మక నిర్ణయాలతో మారిన ఊళ్ళు, కొత్త మెడికల్ కాలేజీలతో వైద్య విద్య కళ సాకారం, నవరత్న పథకాలతో సొంత కాళ్లపై నిలబడ్డ అక్క చెల్లెమ్మలు, విద్య, వైద్యం, వ్యవసాయం, సుపరిపాలనకు చిహ్నం అంటున్న జనం. ఇక 5 సంవత్సరాల ఆయన పాలనకే ఇది ఎలాగుంది అలా ఉంది అని చెప్పుకునే ప్రయత్నాలు చేస్తుంటే ఇక ఏం చేయాలి? చంద్రబాబు నాయుడు అయితే ఏం చేయాలా? రాజశేఖర్ రెడ్డి అయితే ఏం చేయాలి? ఈయన 5 సంవత్సరాల పాలన ఎలా ఉంది, ఎన్ని కోర్టు మొట్టుకాయలు పడ్డాయనేది మనకందరికీ తెలియదేం కాదు. కాకపోతే ఇందులో కనీసం బర్త్డే నాడన్నా మెదలకుండా ఊరుకొని ట్రోలింగ్కు గురవ్వకుండా ఉండాల్సిన బాధ్యత ఆయనకే ఉంది. కానీ చూడండి, ఇక ఐప్యాక్ టీములు లాంటి వాళ్ళతోటి ఒక ప్యాక్డ్ బర్త్డే విషెస్, ఇంతకుముందు బస్సు వేసుకొని ఊరి మీదకి వచ్చిన, అలాగనే జనం చెవిలో జగన్ బొకే, విమానంలో పక్కా బర్త్డే సెట్టింగ్, బాలిక బొకే ఇచ్చినట్టు సినిమాటిక్ వీడియో, వైసీపీ సోషల్ మీడియాలో హడావుడి. ఇలాంటిది ఒక వీడియో బాగా వైరల్ అవుతుంది. ఇక దాని మీద వీళ్ళు కూడా ట్రోలింగ్ మొదలుపెట్టారు. అసలు జగన్మోహన్ రెడ్డి ఆ విమానంలోకి వస్తాడని ఆ బాలిక తల్లిదండ్రులకు ఎలా తెలుస్తుంది? ఎవరికైనా తెలుస్తుందా? మిగతా విమానంలో సాటి ప్రయాణికులు ఎవరుంటారనేది లిస్ట్ ఏమన్నా ట్రైన్లో అతికించినట్టుగా బోర్డులో అతికించే పెడతారా? బోర్డింగ్ పాస్ ఇచ్చేదాకా అసలు ఏ నెంబర్ అనేది కూడా తెలియదు. ఎవరు వస్తారు, ఎవరికి బోర్డింగ్ పాస్ ఇస్తారనేది కూడా తెలియదు. సరే, బోర్డింగ్ పాస్ ఇచ్చిన తర్వాత ఆ విమానంలోకి ఆ పిల్ల వచ్చి బర్త్డే విషెస్ చెబుతుంది అంటే, ఫలానా సీటు దగ్గరకు వచ్చి జగన్మోహన్ రెడ్డి కూర్చుంటాడని ఆ సీటు దగ్గర నుంచొని ఉంది ఆ పిల్ల. దాంతోపాటుగా హ్యాపీ బర్త్డే జగన్ మామయ్య అని ఆ బట్టల మీద ఉన్న అక్షరాలు, దాని మీద జగన్ ఫోటో కూడా. అంటే ఎంత పక్క ప్రీ ప్లానింగ్ ఇదో, ఈ ఒక సెట్టింగ్ వేసి చేసినట్టు ఉందంటే, ఇంకా దాంతో పాటుగా ఆ చుట్టుపక్కల తిరిగే జనాలు ఉంటారు చూడండి, వాళ్ళు కూడా ఆక్వర్డ్ పొజిషన్స్లో, అంటే ఇది ఒక సెట్టింగు అని తెలిసిపోయేటట్టుగా వాళ్ళు ప్రయత్నం చేయటం. ఇక దీంతో పాటుగా ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి కేకును కూడా తీసుకొచ్చి ఆ సీటు దగ్గర సిద్ధంగా పెట్టడం. ఎన్ని సెక్యూరిటీ చెక్కుల తర్వాత మొత్తం లోపలికి వెళ్తూ ఉంటే ఈ కేకులు, అక్కడ ఓపెన్ చేసి పెట్టటాలు, అందున ఎయిర్పోర్ట్లో అది ఎయిర్ క్రాఫ్ట్లో సీటు పక్కన, అసలు వల్లయ్యే పనేనా? ఇలాంటి అలివి కానీ అన్నీ చేసి దొరికిపోతారు. ఆ తర్వాత మళ్ళీ మేమేం చేయలేదని చెప్పే ప్రయత్నం ఒకటి చేస్తారు. ఇక పార్టీ పరిస్థితి ఎలా ఉందనేది ఒకసారి ఇక మనం దీన్ని బట్టి ఆలోచించుకోవాలి. ఇక ఈరోజు అసలు న్యూస్లోకి వెళ్ళిపోతే, ఆంధ్రజ్యోతి 2026 జూన్ నాటికి ప్లాస్టిక్ ఫ్రీ ఏపీ, జనవరి 26 నాటికి రోడ్డుపై చెత్త కనిపించకూడదు సీఎం అని ఎలా అంతా చెప్పినా ప్రజల్లోనే అసలు ఒక ఉద్దేశం ఏం లేదు. మనం ఇక్కడ క్లీన్గా ఉంచుకుందాము అనేది ఏమీ ఉండదు. ఒకళ్ళు ఇంకొకళ్ళు చెత్త వేస్తూనే ఉంటారు. స్వచ్ఛాంధ్రతోనే స్వర్ణాంధ్ర సాధన సాధ్యం, అభివృద్ధి యజ్ఞం భగ్నానికి రాక్షసుల యత్నం, మెగా డిఎస్సి నుంచి కానిస్టేబుల్ పోస్టు దాకా కేసులు, అయినా ఆ రాక్షసులు నన్ను అడ్డుకోలేరు, పేదలకు మెరుగైన వైద్యమే పీపీపీ లక్ష్యం, స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రజావేదికలో సీఎం. ఎప్పుడో చిన్నప్పుడు జన్మభూమి కార్యక్రమం మేము స్కూల్లో ఉండగా వచ్చింది. అది మళ్ళీ ఇప్పుడు లైట్గా గుర్తొచ్చేటట్టు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర పేరు వింటుంటే అలాంటిదే జన్మభూమి కార్యక్రమం. ఆ రోజునే చీపుర్లు అన్నీ పట్టుకొని అంతా బాగు చేసి ఊడ్చి రోడ్లు అన్నీ చేసే ప్రయత్నాలు అప్పుడు జరిగాయి. అలాగనే ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా పాల్గొని చేస్తే బాగానే ఉంటుంది. కానీ ఈ ప్లాస్టిక్ ఫ్రీ మాత్రం ఇప్పటికీ ఇంకా పూర్తి కాలేదంటే ఇక అది కొంత ఆలోచించాలి.
దాన్ని కూడా ప్రభుత్వం కఠినమైన నిర్ణయం తీసుకోవాల్సిందే ప్లాస్టిక్తో వచ్చే నష్టంతో. ఇక మీకు యోగి ట్రీట్మెంటే కరెక్టు. రౌడీల విషయంలో రాజకీయ నిర్ణయం తీసుకుంటే మీ పరిస్థితి ఏంటి? మళ్ళీ మేము వస్తాం, జైలుకు పంపుతాం అంటే బెదిరింపులకు మేము భయపడం. బలమైన నక్సలిజమే కకావికలం అయిపోయింది. మీరెంత గీత దాటి మాట్లాడితే మీ చేతుల్లో గీతలు తీసేస్తాం. జగన్ అనుకోకు డిప్యూటీ సీఎం పవన్ వార్నింగ్. నిన్న అమరజీవి జలధారలకు శంకుస్థాపన చేసే కార్యక్రమంలో ఆయన మాట్లాడి, ఇక ప్రతిసారి వైసీపీ వాళ్ళు అదే మాటలు మాట్లాడుతూ ఉంటారు. కనీసం ఒక ఇంగీత జ్ఞానం అనేది కూడా ఒకటి లేకుండా మేము వస్తాం, మిమ్మల్ని తాటదీస్తాం. విడదల రజనీ మీద కేసు పెట్టి ఆ కేసు వివరాలు బయటకు వస్తుంటే మా జగన్ వస్తాడు, మీ తాటదీస్తాడు. ఆర్కే రోజా మీద, ఆడుదాం ఆంధ్ర మీద, కుంభకోణం మీద ఎవరైనా మాట్లాడుతుంటే జగన్ వస్తాడు, మీ తాటదీస్తాడు. అసలు జగన్ వచ్చేది ఎందుకు? వీళ్ళ కుంభకోణాలు కాసి కాపాడటానికి, వీళ్ళకి కళ్ళల్లో ఆనందం చూడటానిక? వీళ్ళ మీద ఎవరు మాట్లాడకూడదా? వీళ్ళు చేసిన తప్పులు ఎవరు చెప్పకూడదా? ఇక శ్రీశైలం మరమ్మతుకు 203.95 కోట్లు నిధుల మంజూరుకు ప్రభుత్వం ఆమోదం. ప్రొటెక్టివ్ స్టీల్ సిలిండర్ ఏర్పాటుకు 180 కోట్లు అవసరమని అంచనా. ప్రతిపాదన తయారీలో ఇంజనీర్లు. శ్రీశైలం డ్యామ్ ఎదుట ఉన్న ప్లంజ్ పూల్ గుంత, ఆ గుంత తోటి వచ్చింది. ఇక పోస్టు గల్లంతు. సోషల్ మీడియా పోస్టులతో విదేశాల్లో భారతీయులకు తిప్పలు. ప్రభుత్వానికి మతాలకు వ్యతిరేకంగా ఉంటే వెనక్కి పంపుతామన్న వైనం. ఇక కేవలం ఇది వాళ్ళకి వేసాలు ఇచ్చే దగ్గరే చూస్తారా? లేకపోతే ఇంతకుముందు సిటిజన్షిప్ ఇచ్చినా కూడా పంచ్ ప్రభాకర్ లాంటి వాళ్ళవి కూడా చూసేయమన్నా వాళ్ళు కూడా పెడుతుంది. యూట్యూబ్దైనా పోస్టే, ఫేస్బుక్దైనా పోస్టే, ట్విట్టర్దైనా పోస్టే. ఇది వీడియో, అది షార్ట్స్ లేకపోతే ఫోటోలు ఉంటాయి ఆ పోస్టులు. ఈ పోస్టులన్నింటినీ చూసి మరి వాళ్ళని పంచ్ ప్రభాకర్ లాంటి వాళ్ళని కూడా పంపిస్తారా వెనక్కి? అయ్యేం చేసేది లేదు. ఏదో రాకుండా ఉండటానికి వీళ్ళ గల్లంతు మాటలు వీళ్ళు చేస్తారు. అమెరికా, బ్రిటన్, గల్ఫ్ దేశాలు కొరడా. ఈ ఏడాది వెనక్కి పంపిన భారతీయుల సంఖ్య 3,000కు పైనే. డిజిటల్ చరిత్ర తవ్వేందుకు ప్రత్యేక కన్సల్టెన్సీ సేవలు కూడా పెట్టుకుంటున్నారంట. ఇక పూసపాటి దానంలో మేటి. 1000 కోట్ల విలువైన భూమి దానం. మొన్నే ఏవియేషన్ ఎడ్యూ సిటీకి 136 ఎకరాల్లో మాన్సా స్ట్రెస్ తరపున మొన్న లోకేష్ కూడా పాల్గొని దాంట్లో మాట్లాడిందే, మేమందరం మిస్సైల్స్లా పనిచేస్తున్నాం, మీరందరూ జీపీఎస్ లాగా మనకు వెనకుండాలని. దాంట్లో ఇచ్చిన 1000 కోట్ల విలువైన భూమి దానం గురించి చెప్తున్నారు. ఇక ఊరంతా నిక్నేమ్లే, ఆ పేరుతో పిలిస్తే పలుకుతారు. ముద్దు పేర్లు కేర్ ఆఫ్ పత్తేపురం. అసలు ఆ పత్తేపురం అనేది కూడా ఒక ఆ ఊరికి నిక్నేమేనంట. అసలు పేరు చిన్న నిండ్ర కొలను. నిక్నేములతో పిలవడం, పిలిపించుకోవడం వారికి అదో తృప్తి. గోదావరి జిల్లాల్లో అంటేనే ఈ వెటకారం అన్న మాటకు రుజువు. ఇక చొరబాటుదారులకు దేశద్రోహుల అండ. ఓటర్ జాబితా సవరణకు అందుకే వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఇండి కూటమిపై మోడీ ఆరోపణలు. ఓటర్ జాబితాల సవరణను అందుకు వ్యతిరేకించట్లేదు, చొరబాటుదారులు ఉన్నారనో, లేకపోతే మొన్న ఎస్ఐఆర్ మొదలుపెట్టిన సమయంలో చాలామంది రోహింగ్యాలు కావచ్చు, మళ్ళీ బంగ్లాదేశ్ ఇటువైపు నుంచి వచ్చిన వలసదారులు కావచ్చు, తిరిగి సొంత వాళ్ళ ప్రదేశాలకు వెళ్ళిపోవడానికి ఉపక్రమించారు. అది మాత్రం కనపడతానే ఉంది. కానీ మొత్తం అలాగనే లేదు. చొరబాటుదారులు మరి ఇటు సౌత్ ఇండియాలో చాలా తక్కువగా ఉంటారు. అంటే ఇటు హైదరాబాద్ ఈ పరిసర ప్రాంతాల్లో కనిపించవచ్చేమో కానీ మరి తమిళనాడులో కూడా మరి దాదాపుగా 90 లక్షల కోటి ఓట్లు తీసేసే పరిస్థితి ఎందుకు వచ్చింది? అంతా చొరబాటుదారులదేనా? అది కాదు కదా. లిస్టులో చాలా అవకతవకలు ఉంటున్నాయి. అవి గతం నుంచి అలాగనే కంటిన్యూ అయ్యి వస్తూనే ఉన్నాయి. ఎంత డిజిటైజ్ చేసినా డబల్ ఓట్లు కానీ, త్రిబుల్ ఓట్లు కానీ, లేకపోతే ఒక్కొక్క దాని దగ్గర బంచ్ ఆఫ్ ఓట్లు కానీ ఎక్కడ తగ్గిపోవడం లేదు. ఆ విషయం ఒకసారి గుర్తు చేసుకుంటే ఇది ఎందుకు తగ్గిపోతున్నాయో అర్థమవుతాయి. మొత్తం చొరబాటుదారుల ఓట్లు కాదు. చొరబాటుదారులకు దేశద్రోహులు అండగా నిలుస్తున్నారని ప్రధానమంత్రి మోదీ
ఇండి కూటమి నేతలపై విమర్శలు గుప్పించారు. అందుకే ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితాను ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ వ్యతిరేకిస్తున్నారని ఆరోపించారు. అక్రమ చొరబాటుదారులకు వ్యతిరేకంగా మాట్లాడాల్సిన టీఎంసీ నేతలు గో బ్యాక్ మోడీ అంటున్నారని చెప్పారు. అస్సాం గౌహతిలో 4,000 కోట్ల వ్యయంలో నిర్మించిన లోక్ప్రియ గోపీనాథ్ బర్దోలోయ్ అంతర్జాతీయ విమానాశ్రయం నూతన టెర్మినల్ ప్రారంభోత్సవం సందర్భంగా మోడీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇక ఉపాధిపై బుల్డోజర్ ప్రయోగం మొన్ననే జరిగింది. ఇక మహాత్మా గాంధీ నరేగా పనులు వీటికి పేరు మార్చి వికసిత్ భారత్ జీరామ్జీ అని పెట్టారు. ఇక దాని మీద వీళ్ళ ప్రయత్నం వీళ్ళు చేస్తారు. ఏం జరిగినా అది బిల్లు పాస్ అయిపోయింది. నిన్న అర్ధరాత్రి నుంచి మిట్ట మధ్యాహ్నం వరకు నిరసనలు పార్లమెంటు మెట్ల మీద కూర్చొని చేసినా కూడా ఎవరు పట్టించుకుంటారు? నిరుపేదలు, అణగారిన ప్రజలకు జీవనాధారంగా ఉన్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని దెబ్బతీసేందుకు మోడీ సర్కారు దానిపై బుల్డోజర్ను ప్రయోగిస్తుంది. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. వీళ్ళు వ్యక్తం చేసిన దాంట్లో పేరు మార్చుకున్నారనే ఉంటుంది, కానీ దాని అసలు రాష్ట్రాలకి 40% వాటా పెంచారనే దాంట్లో అసలు నిరసన చేయాల్సింది రాష్ట్రాల నుంచి. ఇటు చంద్రబాబు నాయుడు చేయడు, అటు జగన్మోహన్ రెడ్డి కనీసం ఈ విషయమై మాట్లాడు మోడీకి వ్యతిరేకంగా. రాష్ట్రం మొన్న ఏదో అవినాష్ రెడ్డి పార్లమెంటులో ఇది చేయటం అన్యాయం, మీరు కొంచెం చూసి చూడనట్టుగా ఉండండి, దీన్ని పేరు మార్చుకున్నారు, కానీ దీన్ని 40% వాటా మరి రాష్ట్రం మీద భారం వేయొద్దు అని మాట్లాడే ప్రయత్నం అయితే చేశాడు, కానీ ఇంకేం చేయలేదు. కనీసం జగన్మోహన్ రెడ్డి ఎక్కడన్నా వాటిని ప్రస్తావిస్తాడా? ఏం లేదు. ఎక్కడా లేని పీపీపీ మోడల్లో అంటే ప్రైవేటైజేషన్ చేయటమే అనే ఒక అభూత కల్పన పెట్టుకుని దాన్ని ఏం మాట్లాడతాడు, అదే చెబుతాడు. ఇక ఎప్స్టీన్ ఫైల్స్లో క్లింటన్ రాసలీలలు, లక్షల పత్రాలు విడుదల చేసిన అమెరికా న్యాయశాఖ. అమెరికా రాజకీయాలను కుదిపేస్తున్న ఎప్స్టీన్ ఫైల్స్లో ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్తో పాటు మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ రాసలీలలు కూడా బయటకు వచ్చాయి. గతంలో బిల్ క్లింటన్ మీద కూడా ఇలాంటి భారీ స్థాయిలో వచ్చి కోర్టులో కేసు కూడా అయింది. ఆయన కోర్టు బయట దాన్ని వివాదం పరిష్కరించేసుకున్నాడు. అలాంటివి ఇప్పుడు వాళ్ళ పార్టీ ఎప్స్టీన్ ఫైల్స్ని బయట పెట్టాలి అని అంటే దాని మీద వాళ్ళు బాగా ఒత్తిడి చేసిన దాని మీద ట్రంప్ కూడా సంతకం పెడితే అవి దాదాపుగా 6 లక్షల పేజీల డాక్యుమెంట్లు అమెరికా న్యాయశాఖ శుక్రవారం విడుదల చేసింది. ఈ పత్రాల విడుదలకు అనుమతికి అధ్యక్షుడు ట్రంప్ నవంబర్ 19న ఆదేశాలకు పై సంతకం చేయగా సరిగ్గా నెల తర్వాత వాటిని బయటపెట్టారు. ఈ పత్రాల విడుదలకు ప్రతిపక్ష డెమోక్రాట్లు భారీ ఉద్యమమే నడిపారు. అయితే తీరా పత్రాల్లో ట్రంప్ కంటే డెమోక్రాటిక్ నేతల క్లింటన్ రాసలీలలే అధికంగా ఉండటం సంచలనంగా మారింది. అవి బయట పెట్టండి అని గోల్ చేస్తే అసలు రకరకాల వీడియోలు వాళ్ళ వీడియోలే బయటపడిపోయాయి. క్లింటన్ తాలూకువే బాగా ఎక్కువగా ఉన్నాయి. ఆ జడ్జి ఆ అభిశంసనకు అనుమతించొద్దు, ప్రతిపక్ష ఎంపీల నోటీసును వ్యతిరేకించండి. మద్రాసు హైకోర్టు న్యాయమూర్తికి మద్దతుగా 36 మంది రిటైర్డ్ జడ్జీల ఉమ్మడి ప్రకటన. ఇక జడ్జీలు కూడా మొదలుపెట్టారు. రిటైర్డ్ అయిన తర్వాత ఆ జడ్జీల్లో నుంచి వచ్చిన వాళ్ళకి రేట్ ఎవరికి వాళ్ళు ఇప్పుడు కలెక్టర్లు అనగానే రిటైర్డ్ కలెక్టర్లని బయలుదేరతారు. మొన్న జగన్మోహన్ రెడ్డి కోసం మాట్లాడేది, కానీ ఐపీఎస్ల గురించి మాట్లాడితే ఒక జడ్జి గారు గతంలో అడిగారు జగన్మోహన్ రెడ్డి జమానాలో, మీరు డైరెక్ట్గా ఐపీఎస్ఆ లేకపోతే ప్రమోటెడ్ ఐపీఎస్ఆ అని అడిగితే ఆ ప్రమోటెడ్ ఐపీఎస్ సంఘాలు వచ్చి గోల్ చేసే ప్రయత్నం చేశాయి. సామాన్య ప్రజల గురించి ఎవరు పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు, వాళ్ళ గురించి చేసేది ఎవరు లేరు. వాళ్ళు పనిచేసిన దాని గురించి కానీ లేకపోతే వాళ్ళ కులం గురించి కానీ అందరు అట్లానే ఉన్నారు. మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జిఆర్ స్వామినాథన్ను అభిశంసించాలంటూ ప్రతిపక్షాలకు చెందిన ఎంపీ స్పీకర్కు నోటీస్ ఇవ్వడాన్ని 36 మంది రిటైర్డ్ న్యాయమూర్తులు ఒక ప్రకటనలో వ్యతిరేకించారు. ఈ నోటీసును స్వీకరించవద్దని స్పీకర్ను కోరారు. ప్రతిపక్ష ఎంపీల చర్యలను అనుమతిస్తే స్వతంత్ర న్యాయ వ్యవస్థ మూలాలు కదిలిపోయే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. తమిళనాడులో తిరుపరన్ కుండ్రంలో
ఉచ్చి పిల్లయార్ మండపంలో దీపం వెలిగించేందుకు సుబ్రహ్మణ్య స్వామి దేవాలయ నిర్వాహకులకు అనుమతిస్తూ ఈ నెల 1వ తేదీన మద్రాస్ హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పునిచ్చింది. దాని మీద అభిశంసనకు మరి డిఎంకే ఎంపీలందరూ కలిసి స్పీకర్ని కలిశారు. ఇక బంగ్లాదేశ్ పార్లమెంటు ముట్టడి, పార్లమెంటు ఆవరణలోనే హోదీ అంతిమ కార్యక్రమాలు నిర్వహణ, హాజరైన లక్షలాది మంది ప్రజలు. నిన్నటి పేపర్లో చూసాం, ఆ ఒక నేత చచ్చిపోయిన దానికి వాళ్ళు ఇక్కడ నిరసన కార్యక్రమాలు వ్యక్తం చేస్తూ పార్లమెంటు ముట్టడి దాకా వెళ్ళారు. భారత వ్యతిరేక రాడికల్ సంస్థ ఇంక్విలాబ్ మంచ్ కన్వీనర్ బంగ్లాదేశ్ విద్యార్థి నాయకుడు షరీఫ్ ఉస్మాన్ హోదీ అంత్యక్రియలు శనివారం ముగిశాయి. ఢాకాలో ఈ నెల 12న గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో గాయపడిన హోదీ సింగపూర్లోని ఒక ఆసుపత్రిలో గురువారం మరణించారు. మరణ వార్త తెలిసిన వెంటనే బంగ్లాదేశ్ శుక్రవారం పెద్ద ఎత్తున ఆందోళన జరిగిన సంగతి తెలిసిందే. నిన్నటి పేపర్లో కూడా చూసాం, ఒక హిందూ విద్యార్థిని చంపేసి చెట్టుకు వేలాదీసి మరి నిప్పు కూడా పెట్టారు. ఇక బంగ్లాలో ఇస్లామిక్ చట్టమే, సమీప భవిష్యత్తులో బంగ్లాదేశ్లో ఇస్లామిక్ చట్టాలే అమలవుతాయని, మనుషులు రూపొందించిన వ్యవస్థలు చట్టాలు ఉండవని బంగ్లాదేశ్ జమాత్ ఈ ఇస్లామీ నేత ముజిబుర్ రెహమాన్ ప్రకటించారు. ఢాకాలో శనివారం నిర్వహించిన ఓ ర్యాలీలో రెహమాన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇన్నేళ్ల చరిత్రలో బంగ్లాదేశ్ పార్లమెంట్లో ఇస్లామును విస్మరించారని, ఖురాన్ ఆధారంగా ఒక చట్టాన్ని అమలు చేయలేదని ముజిబుర్ పేర్కొన్నారు. ఇక మతపరమైన చట్టాలు అవన్నీ చేసుకుంటా పోతే ఇక అయిపోయింది. పేట ముఠ 50 కార్లు చోరీ. పేటలో మొన్న చిలకలూరుపేటకు దగ్గరలో హైవే మీద జరిగిన కారు యాక్సిడెంట్, లారీని గుద్ది 5 ఇంజనీరింగ్ విద్యార్థులు చనిపోయారు చూడండి. ఆ ముఠాకి ఒక పోలీస్ అధికారి పిల్లలు అందులో ఉండటం, వాళ్ళకి మరికొంతమంది పోలీస్ అధికారులు వత్తాసు పలకటం, దాంతో కొంతమంది సస్పెండ్ కూడా అయ్యారు. అందులో వ్యవహారం మొత్తం బయటకు తీస్తే ఇందులో వాళ్ళు కార్లు దొంగతనాలు చేసి వీళ్ళందరూ గిఫ్ట్లు కూడా ఇచ్చారంట. పల్నాడు జిల్లా చిలకలూరుపేట జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో 5 ఇంజనీరింగ్ విద్యార్థులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ కేసు విచారణలో కార్ల దొంగల ముఠా గుట్టురట్టయింది. కార్లు అపహరించి విక్రయించడంతో పాటు తమ నేరాలకు సహకరించిన పోలీసులకు కొన్ని కార్లను గిఫ్ట్గా కూడా ఇచ్చారు. ఈ వ్యవహారాలన్నీ తీవ్రంగా పరిగణించిన ఉన్నతాధికారులు ఆయా కార్లు ఎవరెవరికి విక్రయించారు, కానుకలుగా తీసుకున్న అధికారులు ఎవరు అనే విషయాలు దృష్టి పెట్టారు. ముఠా సభ్యులు ఎస్ఐ కొడుకు మదమంచి వెంకట అనుజనాయుడు, పుల్లంశెట్టి మహేష్, బెల్లంకొండ గోపి, షేక్ నబీ బాషా, నాలి వెంకట్రావులను అరెస్ట్ చేశారు. అనంతరం వీరిని కస్టడీకి తీసుకున్నారు. ఇదే విధంగా మరో 2 అదుపులోకి తీసుకున్నారు. వీరందరినీ వేరువేరుగా విచారించి వివరాలు రాబడుతున్నారు. 50 కార్లను దొంగలించినట్టు గుర్తించి వీటిలో ఇప్పటికీ 15 కార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇది ఇలా ఉంది పరిస్థితి. ఇక జూన్ 2026 నాటికి ప్లాస్టిక్ ఫ్రీ. ఇక జనం చెవిలో జగన్ బుకే, అది ఇందాక చూసాం. మీకు యోగి ట్రీట్మెంటే. గీతలు దాటి మాట్లాడితే మీ చేతుల్లో గీతలు తీసేస్తాం, జగన్ అనుకోకు పవన్ వార్నింగ్. నిజంగా ఆ పని చెయ్యాలి. చేయకపోతే వాళ్ళకి ఎటువంటి ఇది భయం ఆందోళన ఏం లేకుండా పోయింది. కానీ వాళ్ళు అధికారంలో ఉన్న సమయంలో ఏ రోజు అర్ధరాత్రి మా ఇంటికి మీదకి వచ్చి పడతారా, మా ఇంట్లో వాళ్ళని ఎత్తుకుపోతారా అని బిక్కుబిక్కుమంట బతికిన రోజులని కూడా గుర్తు చేసుకోవాలి ఒకసారి. మరి ప్రభుత్వం తలుచుకుంటే 48 గంటల్లో కిరాయి గ్యాంగులను మెయింటైన్ చేసే వ్యక్తులు చుట్టుపక్కల ఎవరెవరు ఉన్నారో వాళ్ళ పేర్లు ఏమిటి కనుక్కొని ఒక్క పొలిటికల్ నిర్ణయం తీసుకుంటే ఏమవుతారో ఆలోచించండి. అక్కడి వరకు తీసుకెళ్ళకండి. మళ్ళీ మేము వస్తాం, అందరినీ జైలుకు పంపిస్తాం అనే బెదిరింపులు మేము భయపడం. కానీ అధికారులు భయపడుతున్నారు. ఎందుకంటే వాళ్ళ వెనక చాలామంది రౌడీలు ఉంటారని చెవిలో చెబుతూ ఉన్నారు. ఇంత కిరాయి హంతకులు ఉన్నారంటే మీకు యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ కరెక్ట్ అని రౌడీయిజం అన్న వారిని కాలు కీలు మడత పెట్టి మూలను కూర్చోబెడితే తెలిసి వస్తుంది. కరుడు గట్టిన వామపక్ష తీవ్రవాదులే మనం తీవ్రవాదులతో మనం ఏకీభవించకపోవచ్చు. అలాంటి బలమైన నక్సలైట్ల ఆర్గనైజేషన్ కకావికలం అయిపోయింది. మీరెంత అని వైసీపీ అధినేత జగన్ అనుకోకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వార్నింగ్ ఇచ్చారు. ఆ పని చేయండి.
గతంలో కూడా దాదాపుగా ఒకసారి పవన్ కళ్యాణ్ ఇలాగనే వాళ్ళ అమ్మాయి గురించి, వాళ్ళ అమ్మాయికి పెట్టిన పోస్టు గురించి, వర్రా రవీందర్ రెడ్డి పెట్టిన పోస్టు గురించే మాట్లాడితే అప్పుడు ఒక సోషల్ మీడియాలో వచ్చిన వాటన్నిటి మీద చర్యలు తీసుకున్నారు. మళ్ళీ ఇప్పుడు ఏదన్నా తీసుకుంటారేమో చూడాలి. ఎమ్మెల్యేల పనితీరును గమనించండి, పార్టీ బలోపేతంలో మీ పాత్ర కీలకం. టీడీపీ జోనల్ కోఆర్డినేటర్ సమావేశంలో మంత్రి లోకేష్ దిశానిర్దేశం. టీడీపీ ఎమ్మెల్యేల పనితీరులో ఇటీవలి కాలంలో చాలా మార్పులు వచ్చాయి. యాక్చువల్గా ఇక్కడ మీ ఫోటోలో కూడా చూసారంటే తెలుస్తుంది. లోకేష్ ఆధ్వర్యంలో వీళ్ళందరూ మీటింగ్ జరుగుతున్నట్టు. గతంలో ఇది చంద్రబాబు నాయుడు, ఇప్పుడు రీప్లేస్ టు లోకేష్ అని చూసుకోండి ఒకసారి. ఆ ఫోటోలు ఈ ఫోటోలు గుర్తు తెచ్చుకుంటే తెలుస్తుంది. పార్టీని టోటల్గా లోకేష్ చేతుల్లోకి వచ్చేసినట్టుగానే ఉంది. ఇక సాక్షిలో ఒకసారి చూసుకుంటే అదో చరిత్ర, అది ఇందాక చెప్పుకున్నాం. రోడ్డెక్కితే బాదుడే, రాష్ట్ర ప్రజల నెత్తిన 30,000 కోట్ల భారం. రోడ్డుపైకి వచ్చేవారివే కాదు, ఇంట్లో కూర్చున్న వారి జేబులు ఖాళీ. ఏం మీరు చేయలేదా? రఘురామ 420 పివి సునీల్. డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు 420 అని 3 బ్యాంకుల నుంచి 945 కోట్లు లూటీ చేశారని సీనియర్ ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ తీవ్రంగా విమర్శించారు. ఆయనపై సిబిఐ ఐపీసీ సెక్షన్ 420 చీటింగ్, నేరపూరిత కుట్రతో పాటు 120B కుట్ర కింద కేసు నమోదు చేసిందని చెప్పారు. ఈయన ట్వీట్ పెడతానే ఉంటాడు, వీళ్ళేమి చర్యలు తీసుకోరు, ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోదు. ఒక రాజకీయపరమైన వ్యాఖ్యలు చేస్తున్నా తీసుకోరు, సస్పెండ్ చేశారు అంతే. ఏ కేసులను ఎందులో చేశారు. అదే రఘురామకృష్ణరాజును కస్టోడియల్ టార్చర్ చేశారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం నమ్మింది. అది కేవలం ఈ సునీల్ కుమార్ చేశాడని నమ్ముతుంది. ఇంతమంది కోట్ల ప్రజలు నమ్ముతున్న దాన్ని కూడా సిగ్గు శరం లేకుండా వీళ్ళు మళ్ళీ బయట తిరుగుతూనే ఉన్నారు. మళ్ళీ అది తమకేం తెలియదని వాళ్ళు తిరిగి మళ్ళీ వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. ఇంకా ఏదన్నా అంటే చాలు వెంటనే కులం కార్డు తీసుకొస్తారు. మరి ఇంత చదువుకొని ఇంత ఉన్నత స్థానానికి వెళ్ళిన వాళ్ళు కూడా కులం కార్డే తీసుకుని రావటమే. ఫస్ట్ ఆఫ్ ఆల్ అదో పెద్ద ఫ్యాషన్ అయిపోయింది దాని గురించి మాట్లాడటం అనేది. 2 వరుసల రోడ్డు కిలోమీటర్కి 10 కోట్లు ఖర్చు. ఇది ఇది జగనన్న ఇచ్చిన సీటు. వైద్య విద్య కళ సాకారం చేసుకున్న నాయి బ్రాహ్మణుడి కుమార్తె ఖచ్చితంగా భలే దత్తుకొస్తారు చూడండి. బీసీల్లో నుంచి, ఎస్సీ ఎస్టీల్లో నుంచి, అసలు పేద బలహీన బడుగు వర్గాలు మొత్తానికి ఆశా పెన్నిది కేవలం జగన్మోహన్ రెడ్డి ఒక్కడే అన్నట్టు మాట్లాడతారు. ఇలాంటి వాటన్నిటితోటి ఈ రోజున పేపర్ మొత్తం ఇలాగనే ఉందనుకో. రాష్ట్రంలో స్కూళ్ళ తలరాత మారింది, అది జగనన్నే మార్చేశాడు. ఇక దాదాపుగా ఇక సాక్షి పత్రిక నిండా ఈరోజు మొత్తం ఇలాంటివే ఉంటాయి. ఇది జగన్మోహన్ రెడ్డి బర్త్డే సందర్భంగా ఆయన చేసిన పనులు వీటన్నిటిని చేసే ప్రయత్నమే చేస్తారు. సో ఇవన్నీ ఈరోజున ఆంధ్రజ్యోతి సాక్షిలో వచ్చిన ప్రధాన వార్తలు, వాటి వెనుకున్న అసలు వాస్తవాలు. వీడియో చివరిదాకా చూసినందుకు ధన్యవాదాలు. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, ఇంకా 10 మందికి షేర్ చేయండి.